తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. బామ్మ మాట బంగారు బాట చిన్న కథ వినేద్దామండి. రాసిన వారు నాగజ్యోతి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫోన్లో కాలేజీ ప్రిన్సిపల్ గారు చెప్పింది విని స్థాను అయ్యాను. అప్పుడే బెడ్రూమ్ నుండి హాల్లోకి వచ్చిన మా వారు, లత అలా ఉన్నావేమిటి, ఎనీథింగ్ రాంగ్ అని అడుగుతుంటే బలవంతాన మొహంలోకి నవ్వు తెచ్చుకొని, అదేం లేదండి, ఇప్పుడే వంట ముగించుకొని వచ్చానుగా, కాసింత అలసటగా ఉందంతే అన్నట్టు మరో కప్పు టీ తాగుతారా అంటూ మాట మార్చేశాను. కాలేజీ వాళ్ళు చెప్పిన విషయం వింటే ఆయన అగ్గిపై గుగ్గిలమవుతారు. అందుకే టీ చేసే వంకతో వంటింట్లోకి నడిచి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేశాను. చేతులు యాంత్రికంగా పనిచేస్తున్న మనసంతా మా ఒక్కగానొక్క కూతురైన జాన్వి గురించిన ఆలోచనలే కమ్మేసుకున్నాయి. చిన్నప్పటి నుండి అన్ని క్లాసులని ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతూ వచ్చిన జాన్వికి కోచింగ్ సెంటర్ వాళ్ళు పెట్టిన టెస్టుల్లో అత్యవసర మార్కులు రావడం అన్నది నాకు అస్సలు నమ్మశక్యంగా లేదు. పైగా నెల రోజుల నుండి మీ అమ్మాయి ఆన్లైన్ క్లాసులని సరిగ్గా అటెండ్ అవ్వడం లేదండి, ఇంట్లో ఎవరికి కరోనా కానీ రాలేదుగా అంటూ ఫోన్లో కాలేజీ ప్రిన్సిపల్ గారు అడుగుతుంటే ఏమని జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు. 10th ప్రీ బోర్డు పరీక్షల్లో 100కి 99 మార్కులు తెచ్చుకున్న జాన్వికి కాలేజీ వాళ్ళు పిలిచి మరీ సీట్ ఇచ్చారు. వాళ్ళు మెడికల్ ఎంట్రన్స్కి కోచింగ్ కూడా చెప్తారు. ఇంటికి కాలేజ్కి మధ్యన 2 కిలోమీటర్ల దూరం కాబట్టి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని జాన్విని అక్కడ చేర్పించాం. ఈలోగా అనుకోని అతిథిలా అందరి జీవితాల్లోకి కరోనా ప్రవేశించడంతో ఏప్రిల్ మొదటి వారంలో మొదలు కావాల్సిన కోచింగ్ క్లాసులు నెల రోజులు ఆలస్యంగా అది ఆన్లైన్లో మొదలైనాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో జాన్వి కోసం ప్రత్యేకంగా 4 మాసాలకి మాత్రమే కొన్న ల్యాప్టాప్ ఈ కరోనా కాలంలో బాగా పనికొచ్చింది. 24 గంటలు ఆ ల్యాప్టాప్ ముందే కూర్చుంటుంటే ఎప్పట్లా శ్రద్ధగా చదువుకుంటోందని అనుకున్నాను కానీ ఇలా క్లాసులని ఎగ్గొట్టి అరాకొరా మార్కులు తెచ్చుకుంటోందని కల్లో కూడా ఊహించలేదు. మరి క్లాసులు అటెండ్ అవ్వకుండా రోజంతా అది ల్యాప్టాప్లో ఏం చేస్తున్నట్టో ఆ ఆలోచన రాగానే మనసు గుబేలమంది. మేమిద్దరము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే పనిచేస్తున్న జాన్విని మాత్రం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకి, ఇంటర్నెట్కి, సోషల్ మీడియాకి ఇన్నాళ్ళు దూరంగానే ఉంచుతూ వచ్చాం. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా వీడియో గేమ్స్ ఆడుకుంటారు. నాకు ఈ సంవత్సరం మీరు సెల్ ఫోన్ కొనివ్వాల్సిందే అంటూ 7th క్లాస్కి వచ్చాక జాన్వి మారాం చేస్తే దాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని రోజు అరగంట పాటు నీకు మేము సెల్ ఫోన్ ఇస్తున్నాముగా జాను, మొబైల్ స్క్రీన్ని గంటల కొద్దీ చూడటం వలన కళ్ళు పాడవుతాయి, అందులోనూ ఆ వీడియో గేమ్స్ ఆడడం మొదట్లో సరదాగానే ఉన్నా పోను పోను అది వ్యసనంగా మారి చదువు పట్ల ధ్యాస తగ్గిపోయిందంటే ఎప్పట్లా నీకు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రాదు, ఏదైనా లిమిట్స్లో ఉంటేనే ఆరోగ్యానికి మంచిది తల్లి అంటూ మితిమీరిన సెల్ ఫోన్ వాడకం వలన కలిగే దుష్పరిణామాలన్నింటినీ విడమరిచి చెప్పిన మీదట మరెన్నడూ ఫోన్ కోసం జాన్వి పేచీలు పెట్టలేదు. ఈ కాలం పిల్లలకి మళ్ళీ టెక్నాలజీ మిథ్యా ప్రపంచంలో కొట్టుకుపోకుండా నా కూతుర్ని ఇన్నేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరేనా, ఇన్ని జాగ్రత్తలు హుష్కాకి అయినట్లేనా అనిపించగానే మనసు సూరుమంది. సలసలమంటూ నీళ్లు మసులుతున్న శబ్దానికి ఆలోచనల నుండి బయటపడి గబగబా టీ తయారు చేసి కప్పులో పోసి ఆయన చేతికి అందిస్తుంటే, అదోలా ఉన్నావేమిటి లత, ఒంట్లో నలతగా ఉందా అంటూ ఆయన మళ్ళీ రెట్టించినా అప్పటికి ఏదో చెప్పేసి తప్పించుకున్నాను. అసలు విషయం తెలిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ముందుగా జాన్వి గదిలోకి వెళ్ళి దాన్ని నిలదీస్తారు. ఆ తర్వాత ల్యాప్టాప్ని లాక్కొని దాని మొహం మీదే ఇంటర్నెట్ బ్రౌజర్ తెరిచి హిస్టరీ అంతా చెక్ చేస్తారు. ఎదిగిన పిల్ల, అందులోనూ టీనేజ్ పిల్ల విషయంలో అలా చేస్తే మొదటికే మోసం వస్తుందన్న సూక్ష్మాన్ని తెలుసుకునే మానసిక పరిపక్వత ఆయనకి లేదు. ముళ్ళ కంపపై పడిన పట్టుచీరని జాగ్రత్తగా ముళ్ళని పక్కకి తొలగించి నేర్పుగా వెనక్కి లాక్కోవాలే తప్ప తొందరపడి గబాలన గుంజేస్తే చీరకి పడేది చిరుగులేగా. అందుకే సహనాన్ని కోల్పోకుండా ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుందోనని ఆలోచిస్తూనే ఆన్లైన్లో క్లయింట్ మీటింగ్ని పూర్తి చేసుకున్నాను. సాయంత్రం 7 గంటలకి నా స్నేహితురాలు పావని నుండి ఫోన్ రావడంతో, హలో ఎలా ఉన్నావు పావని, అక్కడ హైదరాబాద్లోనూ కరోనా ఎక్కువగా ఉన్నట్టుందిగా అని అడుగుతూ బాల్కనీలోకి నడిచాను. వెంటనే ఆ కరోనా ఏదో నాకు సోకి నేను పోయినా బాగుండేదిలే లత అన్న పావని మాటలకి నివ్వెరపోయాను.
ఏమైంది పావని, నీకంత కష్టమేమొచ్చింది ఇప్పుడు? కరోనా మూలంగా కొంపదీసి మీ ఉద్యోగాలు కానీ పోయాయా ఏమిటి అనేసి వెంటనే నాలుగు ఖర్చుకున్నాను. ఎందుకంటే పావనిది వాళ్ళ ఆయనది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మాలాగా సడన్గా ఉద్యోగానికి ఉద్వాసన చెప్పడాలు వాళ్ళ విషయంలో జరగవు. ఉద్యోగాలు పోతే వేరేవి వెతుక్కోవచ్చు. కొత్తవి దొరికేదాకా వెనకేసుకున్న డబ్బులతో ఎలాగోలా బ్రతికేయచ్చులే లత. అంతకంటే పెద్ద సమస్య వచ్చి పడింది అంటూ చెప్పుకొచ్చింది పావని. పావని సుధీర్లకి ఒక్కగానొక్క కొడుకు సాత్విక్. ప్రస్తుతం ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉన్నాడు. వాడు చదువులో చురుగ్గానే ఉంటాడు. కాకపోతే ప్రస్తుతం కరోనా మూలంగా ఇంట్లోనే బలవంతపు ఖైదీ అవడంతో 3 గంటల పాటు ఆన్లైన్ క్లాసులు అయిపోయిన తర్వాత ఇంక రోజంతా ఏం చేయాలో తోచక ఫేస్బుక్ చూస్తూనో లేదా ఫ్రెండ్స్తో వాట్సాప్ చాటింగ్ చేస్తూనో టైంపాస్ చేస్తున్నాడు. మితిమీరిన ఖాళీ సమయం, అదుపులేని సోషల్ మీడియా రెండూ కలిస్తే జరిగేది విధ్వంసమేగా. ఒకరోజు వాట్సాప్లో ఒక ఫ్రెండ్ పంపిన లింకుని నొక్కగానే అది కాస్త సాత్విక్ని పోర్న్ సైట్కి తీసుకెళ్ళింది. మనసులో వద్దనిపించిన ఆ వయసుకుండే సహజ కుతూహలంతో ఈ ఒక్కటే అనుకుంటూ చూశాడు ఆ కుర్రాడు. ఇంకేముంది, అలా ఒక్కటే అనుకున్నదల్లా విడిచిపెట్టలేని వ్యసనంగా మారింది. అతని కాలేజీ ఫ్రెండ్స్ అంతా కూడా అలాంటి వీడియోలనే చూసుకుంటూ గ్రూప్ చాటింగుల్లోనూ వీటి గురించిన చర్చలే చేసుకోవడం మొదలెట్టారు. పిల్లవాడిలో ముదురుతున్న ఈ పాడు అలవాటు గురించి తల్లిదండ్రులకి తెలియలేదు. అసలు ఆ అనుమానమే రాలేదు వాళ్ళకి. కాలేజీ పిల్లల మధ్యన గుట్టుగా జరుగుతున్న ఈ చాటుమాటు వ్యవహారం ఎలా లీక్ అయిందో తెలియదు కానీ అదే కాలేజీలో వేరే బ్రాంచ్లో చదువుతున్న రిషి అనే కుర్రాడికి తెలిసింది. రిషి తండ్రి ప్రకాష్ ద్వారా ఈ విషయం తెలియగానే మా ఆయన బెల్ట్ తీసుకొని వాతలు తేలేట్టుగా సాత్విక్ని కొట్టారు లత. చిత్రం ఏమిటంటే ఆయన అంతలా కొడుతుంటే వాడు ఉలుకు పలుకు లేకుండా వాళ్ళ నాన్న దెబ్బలకి మొండిగా ఒళ్ళప్పగించేశాడే తప్ప వాడి కళ్ళల్లో తప్పు చేసిన నుదురు బెదురు కనిపించలేదు. ఆ తర్వాత మా వైపు నిరసనగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయి దడేల్మంటూ తలుపులు వేసేసుకున్నాడు. వాడి వ్యవహారం చూస్తే మా చెయ్యి దాటిపోయాడేమోననిపిస్తోంది. రేపు ఈ సంగతి కాలేజీ మేనేజ్మెంట్ దాకా వెళ్తే ఏం జరుగుతుందో, వాడి కెరీర్ ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది లత అంటూ ఫోన్లోనే పెద్దగా ఏడ్చేసింది పావని. అలాంటిది ఏమీ జరగదులే పావని, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటూ మనసు పాడు చేసుకోకు, అన్నీ అవే సర్దుకుంటాయి అంటూ పావనికి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేశాను. పావనితో మాట్లాడాక నా మనసులో బెంగ అధికమైంది. సాత్విక్ లాగే జాన్వి కూడా చూడకూడని వెబ్సైట్లు చూస్తూ బుర్ర పాడు చేసుకోవడం లేదు కదా. అయినా ప్రతిదీ నాతో పంచుకునే జాన్వి మార్కులు తక్కువ వచ్చిన విషయాన్ని మొట్టమొదటిసారిగా నా నుండి దాచిపెట్టిందంటే ఏమిటి దానర్థం? అది తప్పు చేస్తోందనేగా. పాకుడు మెట్లపై కాళ్ళని మోపుతున్న ఈ పిల్లని ఎలాగోలా చాకచక్యంగా వెనక్కి లాగి సరైన దారిలో పెట్టాల్సిందేనని గట్టిగా నిశ్చయించుకున్నాక గానీ నా మనసుకి స్థిమితం చిక్కలేదు. రాత్రి అందరం డిన్నర్ చేశాక వంటింట్లో అన్నీ సర్దేసి ఆ తర్వాత తీరిగ్గా జాన్వి గదిలోకి వెళ్ళాను. ఏమ్మా జాను, కాలేజీ వాళ్ళు బాగా చెప్తున్నారా? నీకు క్లాసులు అర్థమవుతున్నాయా అంటూ క్యాజువల్గా అడిగాను. అమ్మా, నాకు మెడిసిన్ చేయాలని లేదమ్మా. నేను ఫిల్మ్ స్టార్ అవ్వాలనుకుంటున్నాను. మోడలింగ్తో నా కెరీర్ని మొదలు పెడతాను. ఉపోద్ఘాతమేమీ లేకుండా సూటిగా చెప్పిన జాన్వి మాటలకి నేను నిర్ఘాంతపోయాను. అదేంటి జాను, ఉన్నట్టుండి సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? నువ్వు చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలని అనుకుంటుండేదానివిగా అన్న నా మాటలకి ఇప్పుడు నా అభిప్రాయం మారిందమ్మా అంటూ గబగబా ల్యాప్టాప్ తెరిచి యూట్యూబ్ నుండి తను డౌన్లోడ్ చేసిన ఫ్యాషన్ షోలు, అందాల పోటీల వీడియోలు చూపించింది. ఈ మిస్ ఇండియా ట్విట్టర్ అకౌంట్ చూడమ్మా, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తనకి. ఫేస్బుక్ అకౌంట్లోనూ ఈమె పోస్టులన్నింటికీ మిలియన్లలో లైకులున్నాయి. ఇప్పటికే ఈమెకి బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. నాకు ఆమెలా పెద్ద సెలబ్రిటీని కావాలనుందమ్మా. నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ నన్ను చుట్టుముట్టేసి నా ఆటోగ్రాఫ్లు తీసుకుంటుంటే ఎంత బాగుంటుందో. వావ్, లైఫ్ అంటే అదే కదమ్మా. ఎన్నడూ లేనిది ఊహల్లో తేలిపోతున్నట్టుగా మాట్లాడుతున్న జాను చాలా కొత్తగా కనిపిస్తోంది. దాన్ని బుజ్జగించి మెల్లగా మాటల్లో పెట్టి నేను రాబట్టాలనుకున్న వివరాలు తేలిగ్గానే తెలిసిపోయాయి. ఈ పిల్లకి పరీక్షల్లో మార్కులు తక్కువ ఎందుకొచ్చాయో తేటతెల్లమైంది. ఈ విధమైన వీడియోలు చూస్తూ వాటి మాయలో పడ్డ పిల్లకి మెడికల్ కోచింగ్ క్లాసులు ఎలా వంటపడతాయి? ఈ పిల్లని ఈ సినీ మోహం నుండి బయటికి లాగడం సాధ్యమేనా అని నా మనసు ఒక్క క్షణం డీలా పడినా వెంటనే
టీనేజ్లో డ్రగ్స్, సినిమాలు, పోర్ను ఇలా ఒకటా రెండా ఎన్నో ఆకర్షణలు. వాటి బారిన పడకుండా పిల్లల్ని తప్పించడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు అంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. సినీ ఫీల్డ్లో చాలా రిస్కులుంటాయి. మనకి అదంతా కొత్తే కాకుండా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడాను. వెనుక ఏ గాడ్ ఫాదర్ సాయము లేకుండా సినీ రంగంలో నెగ్గుకు రావడం అన్నది కష్టం. పైగా నీకు మోడలింగ్లోనూ నటనలోనూ ఏ విధమైన అనుభవమూ లేదు జాను అని నచ్చ చెప్పబోతున్న నన్ను మధ్యలో ఆపేసి, అవన్నీ పెద్ద విషయాలేం కాదమ్మా, నెల రోజుల నుండి మోడలింగ్కి సంబంధించిన వీడియోలు చూస్తూ నేను చాలా నేర్చుకున్నాను తెలుసా అంటూ చకచకా కొన్ని ఆన్లైన్ కోర్సులని ల్యాప్టాప్లో చూపించింది జాన్వి. అమ్మా, డబ్బుల గురించి నువ్వేం వరి అవ్వకు. నేను కొన్ని బెస్ట్ మోడలింగ్ ఏజెన్సీల అడ్రస్లని ఇంటర్నెట్లో సంపాదించాను. మనం ఒక్క పైసా ఖర్చు పెట్టనవసరం లేదు. నాలాంటి అందమైన అమ్మాయిలకి అన్నీ దగ్గరుండి నేర్పించడమే కాకుండా పెద్ద పెద్ద మోడలింగ్ షోలకి వాళ్ళే స్పాన్సర్ కూడా చేస్తారు. ఒక్కసారి మోడల్గా పేరొచ్చాక బాలీవుడ్లో ప్రొడ్యూసర్స్ అంతా నా కోసం క్యూ కడతారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండదమ్మా. మైకంలో ఉన్నదానిలా మాట్లాడుతున్న జాన్వీని చూశాక ఇంకా ఆ సమయంలో నేనేం చెప్పినా తను వినే స్థితిలో లేదని నాకు అర్థమైపోయింది. టీనేజ్ పిల్లలు ఆ వయసులో తమ ఆలోచనే కరెక్ట్ అనుకుంటారు. అందుకే సరేలే, నాకు నిద్రొస్తోంది, ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి బెడ్రూమ్కి వచ్చేశాను. అటు ఇటు కాని వయసులో ఉన్న ఈ పిల్లని ఎలా దారిలో పెట్టాలో ఏమో. అది చూస్తున్న వెబ్సైట్లన్నింటినీ బ్లాక్ చేసేందుకు నాకు ఒక్క నిమిషం చాలు. కానీ అలా చేయడం వలన పిల్ల మొండికేసే ప్రమాదం ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ ఆలోచనలతో రాత్రి ఎప్పటికో కానీ నాకు నిద్ర పట్టలేదు. ఉదయం ముగ్గురము కలిసి టిఫిన్ తింటుండగా, ఏమండి మరో 2 ఇడ్లీలు వేయనా అని అడుగుతుండగానే సెల్ ఫోన్ మోగడంతో స్క్రీన్పై పేరు చూసి వెంటనే స్పీకర్ ఆన్ చేస్తూ, నాన్నా, నువ్వు అమ్మ ఎలా ఉన్నారు? మీరిద్దరే ఒంటరిగా ఊళ్ళో ఉండొద్దని మా వద్దకి వచ్చేసేయమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు మీరు. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వల్ల మేము మీ దగ్గరికి, మీరు మా దగ్గరికి వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. అంతా ఒక్కచోటే ఉంటే అందరికీ ధైర్యంగా ఉండేది కదా అన్నారాయన. నిజమేరా, మేము అదే అనుకుంటున్నాం. నిన్న రాత్రి మీ అమ్మకి గుండెల్లో ఆయాసంగా ఉందంటేనూ మన పక్కింటి భరద్వాజ అంకుల్ కొడుకు డాక్టర్ అర్జున్ తెలుసుగా, వాడి సాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. గుండె నాళాలు మూసుకుపోయాయట. త్వరలో స్టంట్ వేయవలసి ఉంటుందని చెప్పి ప్రస్తుతానికి వాడమంటూ మందులిచ్చారు అన్న మావయ్య గారి మాటలకి అంతా కంగారు పడ్డాం. బామ్మకి ఒంట్లో బాగాలేదన్న మాట వింటూనే, తాతయ్య నేను అర్జెంటుగా బామ్మని చూడాలి అంటూ జాన్వి ఏడ్చేసింది. దానికి వాళ్ళ బామ్మంటే ప్రాణం. పసితనంలో 5 ఏళ్ల పాటు అది వాళ్ళ దగ్గరే పెరిగింది. ఇప్పటికీ ఏ 2 రోజుల్లో సెలవులు కలిసొస్తే వెంటనే బామ్మ దగ్గరికి వెళ్దామంటుందది. మనవరాలి ఏడుపు వింటూనే, నేనిప్పుడు బాగానే ఉన్నానే అమ్ముడు, నువ్వు ఏడవకు. అయినా ఈ కరోనా గోల సద్దుమణిగాక మేమే అక్కడికి వచ్చేస్తామమ్మా అంటూ అటు నుండి అత్తయ్య గారు జాన్వీని ఓదార్చింది. అవునత్తయ్య, మీరిద్దరూ ఎంత త్వరగా ఇక్కడికి వచ్చేస్తే అంత మంచిది. ఇక్కడైతే పెద్ద డాక్టర్లు ఉంటారు, మంచి ట్రీట్మెంటు దొరుకుతుంది అన్నా నేను మీ మామయ్య గారికి అదే చెప్తున్నానమ్మా. సమయానికి అర్జున్ అందుబాటులో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఈ కరోనా కాలంలో నన్ను ఆసుపత్రిలో చేర్చడం మీ మామయ్య ఒక్కరి వల్ల ఎక్కడయ్యేది, ఎంత కష్టమయ్యేదో ఊహించుకుంటేనే నా గుండెలు అదురుతున్నాయనుకో. నిన్న రాత్రి ఆసుపత్రిలో కిక్కిరిసి ఉన్న పేషెంట్లకి ఓపిగ్గా వైద్యం చేస్తున్న ధన్వంతులందరినీ చూశాక దైవం మానుష రూపేణా అన్న మాటకి నిజమైన అర్థం తెలిసొచ్చింది. ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టర్ ఉంటేనే బాగుంటుందనిపించింది. అమ్మడు, వింటున్నావా? నువ్వు బాగా చదివి డాక్టర్వి కావాలి. నీ వైద్యంతో రోగుల జబ్బులని నయం చేసి వాళ్ళ హృదయాల్లో సదా కొలువుండాలి. నీ చేతి వైద్యంతో నేను నిండు 100 ఏళ్ళు హాయిగా బ్రతకాలి, సరేనా? ఆవిడ మాటలకి బాగా కదిలిపోయిన జాన్వి, తప్పకుండా బామ్మ, నేను బాగా చదివి డాక్టర్నై మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ ఆవిడకి వెంటనే మాట ఇచ్చేసింది. మరో 10 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాక కారులో వెళ్ళి బామ్మని తాతయ్యని త్వరగా తెచ్చేసుకుందాం నాన్న అన్న జాన్వితో, అలాగే తల్లి అన్నారాయన. ఆ తర్వాత జాన్వి గదిలోకి వెళ్ళిన నాకు పుస్తకాలతో కుస్తీ పడుతూ కనిపించింది. అది నన్ను చూడగానే గబగబా లేచొచ్చి నా 2 చేతులు పట్టుకుంది.
సారీ అమ్మా, నెల రోజుల నుండి నేను ఆన్లైన్ క్లాసులని సరిగ్గా అటెండ్ అవ్వలేదు. అందుకే మొన్నటి పరీక్షల్లో నాకు తక్కువ మార్కులు వచ్చాయి. అంతా ఆ పిచ్చి వీడియోల మూలంగానే అమ్మా. మా స్కూల్మేట్ ఐశ్వర్య ఉందే, తనే ఆ వీడియోల లింకులన్నీ నాకు పంపించింది. జాను, నీ అందానికి నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, బాలీవుడ్లో అంటూ రోజు ఫోన్లో నన్ను బాగా ఎంకరేజ్ చేసింది అది. దాంతో నేను టెంప్ట్ అయ్యాను. బామ్మ మాటలు విన్నాక కానీ నా తప్పు నాకు అర్థం కాలేదు. ఇక నుండి బాగా చదువుకుంటానమ్మా. ఆ మాటలకి నా మనసులోని వేదనంతా మాయమైపోగా శంఖంలో పోస్తేనే తీర్థమన్నట్టుగా బామ్మ చెబితేనే గాని ఏ విషయమూ అమ్మాయి గారి మనసుకెక్కదన్నమాట అన్నాను దాని బుగ్గల్ని సాగదీస్తూ. మరే, బామ్మ మాట బంగారు బాట కదా? చిలిపిగా అంటున్న జాన్వీని మురిపంగా దగ్గరికి తీసుకుంటూ క్లిష్టమైన సమస్యని చిటికలో పరిష్కరించిన మా అత్తయ్య గారికి మనసులోనే ప్రణామాలర్పించుకున్నాను. కథ సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.